ప్రభావం సంపాదించాలని ఒక తపన. ఆ టైంలో చిన్న చిన్న క్యాటరింగ్ ఇవన్నీ చేసేవాడిని. డిఫరెంట్ వర్క్ పార్ట్ టైంగా చేసేవాడిని. అంటే మా పేరెంట్స్ మీద ఆధారపడాలి అనే ఉద్దేశంతో. సో మా ఫ్యామిలీ మెంబర్స్లో మా రిలేటివ్స్లో చాలామందికి ఇల్లు ఉన్నాయి, ఓన్ హౌసెస్ ఉన్నాయి. బట్ నాకు మాత్రం లేదు. చాలామంది చింతగా చూసేవారు, అంటే వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళు తెలిసిగా పట్టుకునేవారు, చాలామంది ఎగతాలు చేసేవారు. సో ఆ టైంలో నాకు మైండ్లో ఆలోచన వచ్చింది అనమాట, ఎట్లయినా సరే డబ్బు సంపాదించాలని ఒక మైండ్. అప్పుడే ఒక సీన్ పడింది నా మైండ్లో. కానీ ఎగ్జాక్ట్లీ 2012లో మా దగ్గర ఒక నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చింది. మా ఎంటైర్ కాంటాక్ట్లో నేను రిచ్ ఫ్యామిలీగా ఉండాలి, డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చాలా హార్డ్ వర్క్ చేసిన. 2 years 3 years హార్డ్ వర్క్ చేసిన తర్వాత మా ఫాదర్ అని అప్లై చేస్తూ ఉండే లైఫ్లో పైకి, అంటే కష్టపడుతున్నారు కానీ బట్ అనుకున్నంత రిజల్ట్ రావట్లేదు. మా ఫాదర్ ఎక్స్ నెట్వర్క్ కంపెనీకి ఆఫీస్కి వెళ్తూ ఉన్నాను. వెళ్తున్న ప్రాసెస్లో నాకు మధ్యలో నేను ఢిల్లీలో ఉన్నాను, ఒక కాల్ వచ్చింది. మీ నాన్నగారు సూసైడ్ చేసుకున్నారని ఒక కాల్ వచ్చింది. మా నాన్నగారు పెట్టుకున్నారు. ఈ క్షణం నుంచి మా నాన్న కాళ్ళ మీద పడి నాన్న నువ్వేం చెప్తే అది చేయడానికి నేను రెడీ ఉన్నాను. ఆ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఆ క్షణం చూసి మా నాన్నగారు ఏదైతే చెప్పారో అది చేయడానికి నేను రెడీ ఉన్నాను. ఎందుకంటే మా నాన్న కోరుకోవడానికి ఉద్దేశం ఉంది. సో ఆ టైంలో కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, వేరే ఏ పని పైన కానీ ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే పిచ్చి అన్నమాట. సో ఆ పిచ్చిలో నేను ఏది చెప్పినా కూడా మా ఫాదర్ ఏం చెప్పినా కూడా చేయకుండా ఉన్నాను. కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ స్ట్రగల్. ఆ టైంలో సైదాబాద్లో వెజిటేబుల్ మార్కెట్ ఐడియా ఉండొచ్చు చాలామందికి, కూరగాయల మార్కెట్. అక్కడ నేను జాబ్ చేస్తూ ఉండేవాడిని 5,000కి. 24 hours 20 hours వర్క్ చేసేదాన్ని. స్టార్ట్ అయ్యింది. ఆ టైంలో ఇంకొక ఆలోచన వచ్చిందనమాట, అదే ఈ కంపెనీలో నేను సక్సెస్ కాలే కదా, ఇంకేమైనా ఎక్స్ నెట్వర్క్ ఏమైనా ఉంది అని చెప్పి నేను సెర్చ్ చేసిన క్రమంలో ఇంకొక ఎక్స్ నెట్వర్క్ పరిచయం అయింది. నా ఇల్లు గడవాలంటే నేను కట్టే ఇంటి రెంట్ కానీ ఈఎంఐ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే నేను జొమాటోలో కానీ స్విగ్గీలో ఓలా ఊబర్ ఇట్లా ర్యాపిడో బైక్, మీ అందరికీ ఐడియా ఉండొచ్చు, బైక్ పైన ఇవన్నీ డెలివరీ బాయ్గా చేసేవాడిని. 2019లో వెస్టీ ద్వారా హైయెస్ట్ ఇన్కమ్ 21,796 తీసుకున్నాం. సో ఫస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ వెస్టీ ద్వారా, వెస్టీజ్ అండ్ మిడిల్ టీమ్ కాంబినేషన్లో. తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. నేను ఒకటే డిసైడ్ అయినా, సావైనా బతుకైనా వెస్టీజ్ అనుకొని మళ్ళీ స్టార్ట్ చేసిన. నెట్వర్క్ మార్కెట్ పైన నమ్మకం పెరిగింది. సో 2020లో మా మ్యారేజ్ జరిగింది. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు తెలిసింది అతను మార్కెటింగ్ అని చెప్పేసి ప్రొడక్ట్స్ క్వాలిటీ చూసి నేను ఈ బిజినెస్ నమ్మకం వచ్చింది బిజినెస్ పైన. సో మా సార్ని అడిగి నేను ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను అనమాట ఆ బిజినెస్ గురించి. అన్నీ నేర్చుకొని మా సార్కి న్యూ జాయినింగ్స్ కానీ మెయిల్స్ పెట్టడం ఇట్లా పెరుగుతూ వచ్చినప్పుడు ఆ టైంలో అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ఉద్యమాలు గారు అండ్ పురుషోత్తమ దాస్ గారు కాల్ చేసి, మీరు ₹1,00,000 చెక్ వస్తుంది, మీరు ఇప్పుడు కార్ తీసుకునే టైం, మీరు కార్ తీసుకోండి. ఎప్పుడైతే కార్ తీసుకున్నానో 1 lakh టీవీ దాటిని మీకు 1 lakh టీవీ ఈవెంట్స్ మెయింటైన్ చేసిన తర్వాత హౌస్ హోల్డ్ వచ్చేసింది. సో ఆ రోజు మా నాన్న కలిగిన టీవీ మాటలు వర్ణించారు, చాలా హ్యాపీ. సో అందరూ ఆర్గ్యుమెంట్ టైంలో నేను పనిచేస్తున్నాను. సో అందరూ పనిచేసే టైంలో నేను ఆర్గ్యుమెంట్. సో థ్యాంక్ యూ వెస్టీ, థ్యాంక్ యూ విమోచన్. ఎందుకంటే నా లైఫ్లో ఫ్రీడమ్ వచ్చింది, చాలా హ్యాపీ. 4-5 years వెస్టీలో కష్టపడ్డా కాబట్టి ఈరోజు మా పిల్లలతో నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతుంది. సో 2025 ఇయర్ ఎండింగ్ లోపల నా డ్రీమ్ హౌస్ కట్టబోతున్నాం. 2 కోట్ల బడ్జెట్ ఉంది, చాలా పెద్ద డ్రీమ్ హౌస్ కట్టబోతున్నాం. వెస్టీ ద్వారా కలిగి థ్యాంక్ యూ వెస్టీ, థ్యాంక్ యూ విమోచన్. ఇంత మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. మీరు చాలామంది నేను ఫెయిల్ అయిపోయిన స్టోరీస్ చాలామంది చెప్తూ ఉంటారు, నేను ఫెయిల్ అయిపోయినా నాకు అదైనా ఇదైనా చాలామంది రీజన్ చెప్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ మాటలు జనాలు విన్నారు. వితౌట్ సక్సెస్ మేము మాట్లాడాలి, ఈరోజు సక్సెస్తో మీ ముందు మాట్లాడుతున్నాం. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు రాసింది. నా పేరు నాగలక్ష్మి రాసింది. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే వెస్టేజ్లో హైయెస్ట్ టీమ్ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కావడం విత్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ సపోర్ట్తో పాటు